మీ విజన్ అయితే చాలా బాగా నచ్చింది సార్. అండ్ మీరు దగ్గరుండి ఇంకా మెంటర్ గైడ్ చేస్తుంటున్నారు, ఇంకా చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్స్, రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఎందుకు హైదరాబాద్ని చూస్ చేసుకోవాలి సార్? ఇది $1 బిలియన్ క్వశ్చన్. ఎందుకంటే యావత్ ప్రపంచం కూడా ఇదే క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఆల్ ఓవర్ వరల్డ్ నాకు రోజుకి 8 నుండి 10 కాల్స్ వస్తాయి. మీ ఛానల్ తెలుసు, మీ ఛానల్లో కూడా ఒక 2 వీడియోలకి 20 కాల్స్ వచ్చాయి. ఇందాక కూడా మీతో కాల్ మాట్లాడించాను మన ఛానల్లో ఉన్నారు గారు. సో నేను అనేది ఏంటంటే హైదరాబాద్ ఎందుకంటే ఒక 5-6 పాయింట్లు చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్లు, కనెక్టివిటీ అంటాం. రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎంఎండిఎస్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ. మనుషులు రావాలంటే అది ఉండాలి కదా. ఖచ్చితం. సో ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అప్పుడు ఫండింగ్ వస్తుంది మన ఫారిన్ కంట్రీస్, మిగతా ఇతర దేశాల నుండి. అది వచ్చేప్పుడు ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. ఇండస్ట్రీ డెవలప్ అయితే ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ డెవలప్ అయితే మిగతా అన్నీ కావాలి. సినిమా హాళ్ళు, హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్, పాన్ డబ్బాలు, బండులు, హోటల్స్ అన్నీ. అవునా? సో ఇది ఒక బెల్ట్. సపోజ్ హైదరాబాద్ ఎందుకంటే ఈ 4 కాకుండా కూడా బెస్ట్ కండిషన్ హైదరాబాద్ అంటే సునామీలు, తుఫాన్లు, హుడ్హుడ్లు రావు. ఎందుకు? మనం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, నందగిరి హిల్స్, కౌరి హిల్స్ పైన ఉన్నాం. మనకు అదృష్టం రాలేదు, రాకూడదు అని మనం కోరుకుందాం. నెక్స్ట్ ఫుడ్ కల్చర్. ఏ జాతి అయినా ఫుడ్ దొరుకుతుంది మనకి. అటు గుజరాతీ అవ్వచ్చు, రాజస్థాన్ అవ్వచ్చు, సౌత్ ఇండియా, తమిళ అవ్వచ్చు, బాంబే అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, అందరూ బతుకుతున్నారు ఇక్కడ. చీప్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా చీప్. తర్వాత న్యాచురల్ కండిషన్స్, ఎండ కానీ కూల్ కానీ టెంపరేచర్ చాలా బాగుంటాయి. ఎండ ఎక్కువ ఉంటుంది, చలి ఎక్కువ ఉంటుంది, బట్ పీపుల్ ఆర్ లైకింగ్. ఒకప్పుడు బెంగళూరు ఉండదు, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ హైదరాబాద్. అంటే ఏ లాంగ్వేజ్ అయినా బతికేస్తాం. హిందీ, ఇంగ్లీష్, తెలుగు. ఇప్పుడు మన వాళ్ళు నార్త్ ఇండియాలో బతకలేరు, కష్టం. సౌత్ ఇండియాలో తమిళనాడుకి వెళ్తే తమిళ రాదు మనకి, కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ బతికేస్తారు హిందీ. మీరు చూసుకుంటే హైదరాబాద్ స్వీట్ షాపులు కానీ, హార్డ్వేర్ షాపులు కానీ, టైల్ షాప్ కానీ వీళ్ళందరూ మెయింటైన్ చేసేది మార్వాడీస్, గుజరాతీస్, హిందీస్. ఒక్కసారి చిన్న షాప్ రెంట్ తీసుకుంటాడు, ఒక 10 years ఆ లైన్లో 4-5 బిల్డింగ్లు కొనేస్తాడు. వాళ్ళు 10వ క్లాస్ అవగానే కౌంటర్లో కూర్చోబెడతారు పిల్లల్ని. మన వాళ్ళు పెట్టి వాళ్ళ తెచ్చుకుంటారు. మొత్తం ఫుడ్ పెట్టి నెలకి 5,000 10,000 కంటే ఎక్కువ ఎంప్లాయీ, కానీ కమిటెడ్. ఆ పెళ్ళిళ్ళు కూడా వీలే చేస్తారు. వాళ్ళకి బ్లడ్లోనే బిజినెస్ ఉంటుంది. మనం పుట్టిన తర్వాత బిజినెస్ ఎక్కించుకుంటాం. బాలకృష్ణ గారు ఏదో డైలాగ్ చెప్తారు, నీ కోపం వస్తే నీ పిఏకి ఒకటికే లాస్ రా, నాకు కోపం వస్తే మొత్తం ఏపీ తెలంగాణ క్లాస్ అని చెప్తారు. సో ఎందుకు చెప్పారండి డైలాగు? మన కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్. ఇప్పుడు మనం కూడా మారుతున్నాం, ట్రై చేస్తున్నాం, చాలా గ్రోత్ ఉంది. సో ఇవన్నీ రీజన్స్ వల్ల, ప్లస్ అన్నిటికంటే చీపెస్ట్ కాస్ట్ మంది రియల్ ఎస్టేట్లో. హైయెస్ట్ ఏరియాలో 20,000 కంటే ఎక్కువ అమ్మట్లేదు. అదే బెంగళూరు, చెన్నై పోతే 60-70,000 per square feet. ఇప్పుడు మీరు ఏ ఏరియాలో అయితే కూర్చున్నారో బంజారా చూడడం అయితే 3.5 నుండి 4 లక్షల గజం. ఎంత? 3.5. ఎంతమంది కొనుక్కోగలుగుతారు అనేది క్వశ్చన్ మార్క్. 10,000కి అవైలబుల్ ఉంది, 5,000కి ఉంది, అది ఎక్కడికి వెళ్ళాలి 100 కిలోమీటర్ దూరం. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల అంటే ఏది ఇవన్నిటికంటే నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే GQ అని చెప్తాను, గాడ్ గివెన్ గిఫ్ట్. అంటే ORR, RRR అనేది మన పెద్ద గిఫ్ట్. సిటీ నలువైపులా 4 డైరెక్షన్లో అన్నీ పెరుగుతున్నాయి. ORR అనేది 160 కిలోమీటర్, RRR అనేది 330 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అంటే ఎంత డెవలప్ అవబోతుందో ఆలోచించండి. సో ఇవన్నీ ఫెసిలిటీస్ వల్ల ప్రపంచంలో అన్ని దేశాలు, అమెరికా కానీ, UK కానీ, సౌదీ కానీ, మిడిల్ ఈస్ట్ కానీ, సింగపూర్, దుబాయ్, మలేషియా, ఇండోనేషియా వీళ్ళందరూ కూడా మన వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఇన్ని తాలూకా ఫెసిలిటీస్ ఏ సిటీకి హైదరాబాద్లో అంటే ఇండియాలో కష్టం. 1 or 2 cities ఎక్కువ లేవు. సార్ మీరు అన్నది అబ్జల్యూట్లీ కరెక్టా.